మెదక్ జిల్లాలో ఉన్న 4 మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ చివరి రోజున రాజకీయ పార్టీల కార్యకర్తలు అభ్యర్థులతో మున్సిపల్ కార్యాలయం కిటకిటలాడింది. ఇప్పటికే అభ్యర్థులు 2 దఫాలు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలు చివరి రోజు కావడంతో మున్సిపల్ కార్యాలయ పరిసర ప్రాంతాలు సందడిగా మారి అభ్యర్థులు తమ అనుచరులు, పార్టీ నాయకులతో ర్యాలీల రూపంలో నామినేషన్ కేంద్రాలకు చేరుకొని నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మెదక్ మున్సిపాలిటీ నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. నామినేషన్ కేంద్రం వద్ద బందోబస్తును పరిశీలించి పలు సూచనలు చేశారు. 4 మున్సిపాలిటీలో జరిగే ఎన్నికల ప్రశాంత వాతావరణంలో విధంగా జరిగే చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. 500 మంది పోలీసు బందోబస్తుతో ఎన్నికల విధుల్లో ఉన్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరైనా గొడవలు సృష్టించే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈరోజు నేను మెదక్ పట్టణంలో 29వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. గతంలో కూడా పోయినసారి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది. 410 మెజార్టీతో గెలిచిన పోయినసారి. ఈసారికి ఇట్లా నా మీద ఎంత పెద్దోళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా నేను మెజార్టీ 100 అటు ఇటులగానే గెలుపు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం. బొద్దుల కృష్ణ పోయినసారి మహిళ ఉండే మా భార్యను గెలిపించుకున్నాము. మహిళ 410 మెజార్టీతోనే. ఈసారి నేను బీసీ జనరల్ వచ్చింది కాబట్టి నేనే నిలబడ్డా. ఈసారి కూడా ఆ దేవుని దయలతోనే ఎంత పెద్దోళ్ళు ఉండని ఎవరికి ఇట్లా తలవంతం లేదు. ప్రజలు అన్నీ గుర్తిస్తారు. ప్రజలంతా వాడోళ్ళందరూ నన్ను గుర్తిస్తారు. నేను చేసిన పనులు ఏది, అభివృద్ధి ఏంది అనేది వాళ్ళు గుర్తించి నాకు గెలుపు ఖచ్చితంగా గెలిపిస్తారని నేను వాళ్ళని వేడుకుంటున్నా. జై కాంగ్రెస్. అటు ఇటు కానీ కంపల్సరీ మెజార్టీ గెలుపు ఖాయం. బీఆర్ఎస్ అభ్యర్థి బట్టి ఉదయ్ కుమార్ గారు. ఏం పేరమ్మా? ఏం పేరు? అభివృద్ధి ఏం చేయబోతుంది దీనికి పేరు చెప్పి ఏ వార్డు నుంచి చేస్తుంది, ఏ పార్టీ నుంచి చేస్తుంది? ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. ఏమైనా వాళ్ళకి ప్రభుత్వం కూడా పెట్టిస్తారు. సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ మన ఎమ్మెల్యే సార్ ఇంచుమించు ₹1 మంది పెట్టిండు. అవన్నీ ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో చేర్పిస్తాము. అందరూ కూడా తెలపాలని. మన దగ్గర 4 మున్సిపాలిటీల్లో ఎలక్షన్ జరుగుతున్నది. మన దగ్గర ఈ 4 మున్సిపల్ నుంచి మనకు 75 వార్డులు ఉన్నాయి. దాంతోపాటు 150 లొకేషన్లో ఎలక్షన్ జరుగుతుంది. దాదాపు 87,000 మంది ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి మనం పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నామినేషన్ సంబంధించి కూడా 4 చోట్ల నామినేషన్ సెంటర్లు ఉన్నాయి. అన్ని చోట్ల కూడా మన సీఐ నేతృత్వంలో ఒక బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఇప్పటివరకు ప్రస్తుతం మనకు మంచిగా ప్రశాంతంగా నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఈరోజు కూడా అయిపోతుంది. దాంతోపాటు ఎలక్షన్ సంబంధించి కూడా మనం పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశాము. ఎలక్షన్ కోసం దాదాపు 500 మంది ఆఫీసర్స్ అలాగే మెంటల్ సిబ్బందితో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రశాంతంగా జరుగుతుంది. అందరు కోరేది ఏంటంటే చెక్ పోస్ట్ కూడా మనం ఇప్పటికి ఈరోజు జిల్లాలో ఇప్పటివరకు 4 చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాము. దాంతోపాటు 4 ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతున్నాయి. వీళ్ళు కూడా మనం ఏమైనా ఫ్రీబీస్ కానీ లేకపోతే లిక్కర్ సంబంధించి కానీ లేకపోతే క్యాష్ కానీ ఉన్న కూడా వాటి కోసం సీజర్ చేస్తారు.
ముఖ్యంగా పబ్లిక్ గురించి 50,000 కంటే ఎక్కువ మీరు క్యారీ చేస్తే రూపాయలు 50,000 కంటే ఎక్కువ క్యారీ చేస్తే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ పెట్టుకోండి, అదర్వైజ్ మనం సీజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు 50,000 నుంచి 10 లక్షల లోపు అయితేనేమో మనం ప్రూఫ్ లేకపోతే దాన్ని మన కలెక్టర్ గారు వాళ్ళకు సీజ్ చేసి పంపించడం జరుగుతుంది. 10 లక్షల కంటే ఎక్కువ మాత్రం ఐటీ శాఖలు ఇస్తాము, వాళ్ళు కూడా చెక్ చేసి తర్వాత అన్ని ఆధారాలు ఇస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 50,000 అండ్ ఎబో ఎవరైనా క్యారీ చేస్తే దానికి ప్రూఫ్ పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రూఫ్ లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, అది గమనించాలి. దాంతోపాటు 100 రకాల బందోబస్తు ఏర్పాటు చేశాము. ఇంకోటి ఏంటంటే ఎటువంటి పోలింగ్ కూడా ఎటువంటి శాంతి భద్రతలు అయ్యేటట్టు చూసుకొని దాంతోపాటు ఎటువంటి ఇబ్బంది కాకుండా పూర్తి స్థాయిలో ప్రశాంత ధరని కోరుతున్నాను. దాంతోపాటు పూర్వం ఏంటంటే ఎవరైనా గొడవలు పాల్పడిన అనవసరంగా గొడవలు పాల్పడితే మాత్రం వారిపైన నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి వాళ్ళని మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందుకని